దవాఖానాలకే కావాలి చికిత్స. శిథిల వ్యవస్థలో జిల్లా ప్రధానాసుపత్రుల భవనాలు, థియేటర్లు, వైద్యుల కొరతతో శాస్త్ర చికిత్సలో జాప్యం జరుగుతున్నదట. రాష్ట్రంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల జీజీహెచ్ల భవనాలు శిథిల వ్యవస్థకు చేరాయి. ఇప్పుడు అవి సమస్యలకు నిలయంగా మారాయి. పైపులు పగిలి వృధా నీటి లీకేజీతో అపరిశుభ్రత తాండవిస్తోంది. కిటికీలు దెబ్బతిని వార్డులోకి దోమలు చేరుతున్నాయి. ఆ ప్రసూతి వార్డులలో బాలింతలు, ఇతర రోగులు వీటి బాధ తాగలేకున్నారు. మరోవైపు సేవల కొరత కూడా వేధిస్తుంది. కొన్ని చోట్ల తగినన్ని శస్త్రచికిత్స థియేటర్లు లేకపోగా మరికొన్ని చోట్ల వైద్యులు లేరు. ఆసుపత్రుల భవనాలకు మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వైద్యులు సిబ్బందిని నియమించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిరిసిల్ల ఆసుపత్రిలో రోజు 850 వరకు ఓపీ ఉంటుంది. ఇక్కడ 150 మంది ఇన్పేషెంట్లు నమోదవుతున్నారు. గదుల్లో పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. మరమ్మతులకు 15 లక్షలతో టెండర్లు వేసిరట. చూడు, మరుగుదొడ్ల పైపులో లీకేజ్ తో నిజామాబాద్ ఆసుపత్రి గోడలకు పాగుతూ పలిగిన అద్దాలు. ఎంత మంచి స్మెల్ నాకు తెలిసి ఏడా ఉండదు. నిజామాబాద్ జీజీహెచ్ లో నిత్యం సుమారు 1500 ఓపీ నమోదవుతుంది. ఇన్ పేషెంట్లుగా 150 మంది చికిత్స పొందుతున్నారు. ఇక్కడ నెలకు 650 ప్రసవాలు జరుగుతున్నాయి. 5 అంతస్తులో నిర్మించిన ప్రధాన భవనంలో 750 పడకలు ఉన్నాయి. నిర్వహణ కురవడి, మరుగుదొడ్ల పైపులు లీక్ అవుతున్నాయి. వృధా నీరు, వ్యర్థాలు ఆసుపత్రి చుట్టూ చేరి దుర్గంధం వ్యాపిస్తుంది. వర్షాలకు భవనం కురుస్తుంది. ఇటీవల ప్రసూతి వార్డులో పైపెచ్చులూడి పడగా బాలింత శిశువుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. 6 కోట్లతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. కార్డియాలజిస్ట్ నిపుణుల కొరతతో విలువైన పరికరాలు వృధాగా మారిపోయిన పరిస్థితి. మంచిర్యాలలో చూద్దాం. ఇది మంచిర్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగం. వార్డు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉంది. భారీ వర్షాలతో పెచ్చులు ఎక్కడ మీద పడతాయోనని రోగులు బెంబేలెత్తుతున్నారు. ఈ ఆసుపత్రి భవనం శిథిల వ్యవస్థకు చేరింది. 500 కోట్లతో కొత్త భవన నిర్మాణం చేపట్టగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 900 వరకు ఓపీ నమోదవుతుందట. మంచిర్యాల హాస్పిటల్ అంటే నాకు గుర్తొచ్చి కావాలి. ఈ మంచిర్యాల హాస్పిటల్ చేయబట్టే మన డాక్టర్ తాటికొండ రాజయ్య ఉద్యోగం ఊడిపోయింది. డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు పాపం ఆరోగ్య శాఖ మంత్రి అయిపోయి అందులో పోయి వన్నాడు. మరి ఏం చేసిండో అర్థం కాదు. తెల్లారు ఊడిపోయింది. ఏం జరిగింది ఘోరం. అంటే ఇప్పుడు ఎట్లుండగా అంటే మనుషులకు చికిత్స కాదు, దవాఖానాలకే చికిత్స కావాలి. అంటే ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రికే ఫస్ట్ చికిత్స కావాలి, తర్వాత ఆయన మంచిగా అయిన తర్వాత ఇక రిమైనింగ్ దానికి పోతారు అన్నట్టు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారా మీరు రాష్ట్రంలో? జరా దేక్లో మరి మీ ఆందోళన నియోజకవర్గంలో అన్నా చూడండి, మీ సంగారెడ్డి హాస్పిటల్ అన్నా చూడండి. ఎట్లుండాలంటే నీట్గా ఉండాలి. బిహెచ్ఎల్ హాస్పిటల్కి ఒకసారి పోండి. ఇంత స్మెల్ అనేది రాదు. బిహెచ్ఎల్ హాస్పిటల్లో స్మెల్ అనేది ఉండదు. నువ్వు ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ అసలు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. అంత మంచిగా చూసుకుంటారు. ఉపాధ్యాయ